భారత క్రికెట్లో కొత్త శకం మొదలు కాబోతోంది. కొత్త కెప్టెన్ సూర్యకుమార్, కొత్త కోచ్ గంభీర్ ఆధ్వర్యంలో టీమిండియా తొలి వేడును ఆరంభించబోతోంది. శ్రీలంకతో తలపడబోతోంది. లంక జట్టు కూడా కొత్త కోచ్ సనత్ జయసూర్య గైడెన్స్ లో బరిలో దిగబోతోంది. సీనియర్లు రోహిత్, విరాట్, జడేజా ఇప్పటికే పొట్టి ఫార్మాట్ కు దూరమయ్యారు. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా కూడా రెస్ట్ తీసుకుంటున్నాడు. లంక టూర్కు దూరంగా ఉన్నాడు. దీంతో ఫుల్ స్ట్రెంగ్త్ తో భారత్ బరిలో దిగినట్టే లెక్క. శ్రీలంక జట్టు కూడా ట్రబుల్స్ ను ఫేస్ చేస్తోంది. దుష్మంతా చమీరా, నువాన్ తుషారా, బినూరా ఫెర్నాండో లేకుండానే ఆడబోతోంది. వరల్డ్ ఛాంపియన్ గా టీమిండియా బరిలో దిగబోతోంది. టీ20 వరల్డ్ కప్ లో లంక జట్టు తొలి రౌండ్కే పరిమితమైంది. సూపర్ 8 దశకు చేరలేదు. అయితే వరల్డ్ ఛాంపియన్ పై తన పవర్ చూపించాలనుకుంటోంది. టీమిండియాపై శ్రీలంక ఒక్కసారి మాత్రమే టీ20 సిరీస్ ను గెలిచింది. అది కూడా లంకలోనే విజయం సాధించింది. అయితే ఈ ఏడాది భారత జట్టుకు తిరుగు లేకుండా పోయింది. ఆడిన 16 మ్యాచ్ల్లో టీమిండియా 15 మ్యాచ్లు గెలిచింది. టీ20 వరల్డ్ కప్ తర్వాత జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లోనే ఓడిపోయింది. పల్లెకెలలో సూర్యకుమార్ యాదవ్ ప్రత్యేక ఆకర్షణ కాబోతున్నాడు. ఇప్పటి వరకు అంతర్జాతీయ టీ20లో స్కై 133 సిక్స్లు కొట్టాడు. మరో 5 సిక్స్లు బాధితే నెంబర్ 3 స్థానానికి చేరతాడు. వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ పైన అందరి ఫోకస్ పడనుంది. టీ20 వరల్డ్ కప్ కు శుభ్మన్ ఎంపిక కాలేదు. ఆగస్టు 2023 నుంచి టీ20 వరల్డ్ కప్ వరకు గిల్ 8 మ్యాచ్ల్లో 133 పరుగులు చేశాడు. యావరేజ్ 16.22 మాత్రమే. స్ట్రైక్ రేట్ 126.66. ఐపీఎల్ 17వ సీజన్లో మాత్రం బెటర్గానే ఆడాడు. 426 పరుగులు కొట్టాడు. 38.72 యావరేజ్ను నమోదు చేశాడు. స్ట్రైక్ రేట్ 147.40. ఇప్పుడు వైస్ కెప్టెన్ గా లంక టూర్లో ఎలా రాణిస్తాడనేది ఆసక్తికరంగా మారింది. భారత జట్టు బ్యాటింగ్ ఆర్డర్ బలంగా ఉంది. యశస్వి జైస్వాల్ ఫామ్ కలిసి రానుంది. పంత్ మీద అంచనాలు ఎక్కువే ఉన్నాయి. టీ20 వరల్డ్ కప్ లో రాణించిన హార్దిక్ పాండ్యా ఎలా ఆడతాడనేది ఆసక్తి రేపుతోంది. నిజానికి కొద్ది రోజుల క్రితం వరకు కెప్టెన్ అయ్యేది పాండ్యానే అని చర్చ జరిగింది. కానీ సెలెక్టర్లు సూర్య వైపు చూశారు. కెప్టెన్సీ దక్కకపోవడంతో గ్రౌండ్ లో హార్దిక్ పాండ్యా బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుందన్న చర్చ కూడా అభిమానంలో ఉంది. మిడిల్ ఆర్డర్ స్పాట్ కోసం శివం దుబే, రింకు సింగ్, సంజు శాంసన్, రియాన్ పరాగ్ పోటీ పడుతున్నారు. థర్డ్ స్పిన్నర్ గా రవి బిష్ణోయ్ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. చరిత్ అసలంక కెప్టెన్సీలో భారత్కు షాక్ ఇవ్వాలని శ్రీలంక ఆరాటపడుతోంది.